Welcome back to our channel. So this is lecture number 6. Okay, let me take this is lecture number 6 about control statements in Python. Okay, so what are the different types of statements, control statements present in Python? Or if statement. Okay, these are conditional statements అని కూడా అంటాం మనం. Okay, if statement, if else, if elif and else, nested if statements. Okay, and nested if else, nested if elif else. Okay, so what is this meaning of elif? Elif means, this is in C language, else if condition. Okay, C లో అయితే మనం else if అంటాం, పైథాన్ లో అయితే elif అని అంటాం. Okay, so let me go to the Google Colab now. Clear. So what we said is lecture number 6. So what are the control statements ante ikkada? Control statements are used for decision making. Okay, ఒక డిసిషన్ తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ నా కండిషన్ 20 ఈజ్ గ్రేటర్ దెన్ 10. ఓకే, 20 గ్రేటర్ దెన్ 10 అయితే నేను ఒక డిసిషన్ తీసుకోవాలి. ఏమని? 20 అనేది గ్రేటర్. దిస్ ఈజ్ మై డిసిషన్. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, ఓకే, సో 20 అనేది గ్రేటర్ అనేది మనకు కండిషన్, లేదా 20 గ్రేటర్ దెన్ 10 అయినప్పుడు నాకు నేమ్ ప్రింట్ అవ్వాలి. దట్ ఈస్ దిస్ ఈజ్ అ డెసిషన్ అంటాం. ఓకే, నా డెసిషన్ ఇది. ఒకవేళ 20 గ్రేటర్ దెన్ అయితే నా నేమ్ ప్రింట్ చేయి అని చెప్పడాన్ని డెసిషన్ అంటాం. ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నౌ సో ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఓకే, let us see the syntax. ఇఫ్ అనేది is a keyword. ఓకే, మనం కీవర్డ్స్ క్లాస్లో కొన్ని కీవర్డ్స్ని ప్రింట్ చేస్తాం, రైట్? లెక్చర్ నెంబర్ 2 ఐ థింక్, దాంట్లో కీవర్డ్స్ అనేవి ప్రింట్ చేస్తాం. ఆ కీవర్డ్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీవర్డ్ ఇఫ్. సో ఇఫ్ కీవర్డ్ యూజ్ చేసి మనం డిసిషన్ అనేది తీసుకుంటాం. సో ఇఫ్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్, ఏదైనా ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, సో whenever we are defining the if statement, this is the if keyword, తర్వాత ఎక్స్ప్రెషన్ రాయాల్సి ఉంటుంది, దాని తర్వాత కాలన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈ కాలన్ ఉంటుంది, ఈ కాలన్ తర్వాత మనకి ఆ బ్లాక్లో ఇఫ్ కండిషన్, ఇఫ్ స్టేట్మెంట్లో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు let me go out, clear this now. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ, let us tell about this. ఇక్కడ కాలన్ ఇచ్చాం కదా, ఈ కాలన్ తర్వాత మనం ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే, ఓకే, ఈ కాలన్ తర్వాత మనం ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, ఇఫ్ స్టేట్మెంట్ లైన్ ఉంది చూసారా, ఈ లైన్, ఇక్కడ సమ్ స్పేస్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఇండెంటేషన్ అంటాం. ఓకే, సో ఈ ఇండెంటేషన్లో ఉన్న ప్రతి స్టేట్మెంట్ కూడా ఈ బ్లాక్కి సంబంధించినటువంటి కోడ్ లేదా స్కోప్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఇండెంటేషన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏమైతే ఉంటాయో, ఓకే, ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇఫ్ కండిషన్కి సంబంధించినవి. ఓకే, సో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో ఆ ఇండెంటేషన్లో ఉన్నవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇండెంటేషన్ అంటాం. ఇక అక్కడ సి లాంగ్వేజ్లో అయితే మనం సి లాంగ్వేజ్లో ఎలా రాస్తాం? ఇఫ్ యూజ్ చేసి, ఓకే, సమ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇక్కడ. ఆఫ్టర్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తాం? బ్రేసెస్ యూజ్ చేస్తాం, రైట్? ఇఫ్ కండిషన్లో ఇలా యూజ్ చేసిన తర్వాత బ్రేసెస్ యూజ్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేసెస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఈ బ్రేసెస్లో ఉన్న కోడ్ అంతా కూడా ఎప్పుడైతే ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో, ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఈ బ్రేసెస్లో ఉన్నదంతా కూడా ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ లైక్ దట్. ఇక్కడ బ్రేసెస్కి
బదులుగా మనం ఇండెంటేషన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇండెంటేషన్ అంటే ఏం లేదు, జస్ట్ వైట్ స్పేస్, 4 వైట్ స్పేసెస్ వస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ ట్యాబ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ట్యాబ్ అనేది నేను ప్రిఫర్ చేయట్లేదు, ఓన్లీ 4 స్పేసెస్నే ప్రిఫర్ చేస్తున్నా. బికాస్ ట్యాబ్ అనేది డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. కొన్ని ఎడిటర్స్లో ట్యాబ్ ఇంత స్పేస్ ఇస్తుంది, కొన్ని ఎడిటర్స్లో దిస్ మచ్ ఆఫ్ స్పేస్ ఇస్తుంది. సో మనకి ఎర్రర్ జనరేట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ఇండెంటేషన్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే, సో అందుకని మనం యూజువల్గా వైట్ స్పేసెస్, 4 వైట్ స్పేసెస్ యూజ్ చేస్తే బెటర్. ఓకే, బై డిఫాల్ట్ మనం ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ కాలన్ పెట్టి ఓకే ఎంటర్ చేసినప్పుడు మనకి ఇక్కడ వైట్ స్పేస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, నౌ దిస్ ప్రోగ్రామ్ ఎవాల్యుయేట్స్ ద ఎక్స్ప్రెషన్, ఓకే దిస్ ఎక్స్ప్రెషన్, అండ్ విల్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ ఓన్లీ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ. ఓకే, ఎప్పుడైతే ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుందో అట్ దట్ కండిషన్ ఏం జరుగుతుందంటే ఆ ఇండెంటేషన్, ఓకే దట్ ఇఫ్ బ్లాక్ అంటాం కదా, సో ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ప్రింట్ అవుతాయి. సో ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాల్స్, ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయినప్పుడు ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, okay, now let us see one of the example. After that we will come back to this flow diagram. Okay, now look at this example. ఇక్కడ num అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, ఈ numలో 100 అనే వాల్యూ, ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేస్తున్నాను. ఓకే, let us take some num, a memory location in that 100 అనేది స్టోర్ అయ్యింది. now if అనే కీవర్డ్ చేసి this is the expression, num is the expression. సో numలో ఏ వాల్యూ ఉంది, 100 ఉంది, రైట్, అండ్ దిస్ ఇస్ కాలన్. ఎప్పుడైతే మనం ఎంటర్ క్లిక్ చేస్తామో బటన్, ఓకే, ఈ కాలన్ వచ్చిన తర్వాత మనం ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 4 వైట్ స్పేసెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ 2 వైట్ స్పేసెస్ అండ్ దీస్ ఆర్ 2 వైట్ స్పేసెస్, టోటల్ 4 వైట్ స్పేసెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇదంతా కూడా 4 వైట్ స్పేస్. నౌ అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి, అంటే ఇండెంటేషన్లో స్టార్ట్ అవుతుంది. ప్రింట్ నంబర్ ఈజ్ పాజిటివ్ అనేది ఈ స్టేట్మెంట్కి సంబంధించింది. ఓకే, నౌ ఎప్పుడైతే ఈ నమ్ అనే వాల్యూ ట్రూ అవుతుందో ఎట్ దట్ టైం నంబర్ ఈజ్ పాజిటివ్ అని ప్రింట్ అవ్వమని చెప్తున్నాం. ఓకే, నంబర్ ఈజ్ పాజిటివ్ అని ప్రింట్ అవ్వాలి. ఆఫ్టర్ ఇండెంటేషన్ కంటిన్యూ అవుతుంది, బట్ ఇండెంటేషన్ లేకుండా అవుట్ సైడ్ వచ్చాం, ఇండెంటేషన్కి అవుట్ సైడ్, అంటే ఎక్కడైతే ఇఫ్ స్టేట్మెంట్ స్టార్ట్ అయిందో అదే లైన్లో ఇంకొకటి రాసాం, ప్రింట్ ఫంక్షన్, దిస్ లైన్ విల్ ప్రింట్ ఆల్వేస్ అని చెప్తున్నా. అంటే దీంతో సంబంధం లేదు ఈ కండిషన్, ఓకే, ఈ స్టేట్మెంట్తో సంబంధం లేదు. ఇది ఎగ్జిక్యూట్ అయినా ఒకటే, ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా కూడా ఇది మాత్రం పక్కా ఎగ్జిక్యూట్ అవుతుంది, because it is outside of the if condition. Okay, if statement. Okay, now when we run this one ఏమవుతుందంటే number is positive as it is, ఇక్కడ ఏది ఉందో అది ప్రింట్ అయింది, బికాస్ numలో 100 ఉంది, 100 ఇంటీజర్ వాల్యూస్, ఆల్ ఇంటీజర్ వాల్యూస్ ఆర్ ట్రూ వాల్యూస్. ఓకే, ఆల్ ఇంటీజర్స్ ఆర్ ట్రూ except, okay, except 0. 0 is the false condition. In Python 0 అనేది false గా ట్రీట్ చేస్తుంది, ఎనీ ఇంటీజర్ ట్రూగా ట్రీట్ చేస్తుంది, అండ్ 0 except 0 and none also. None is one of the data type in Python. ఓకే, సో none కూడా మనకి false గానే ట్రీట్ చేస్తుంది. Let us see the example. ఇక్కడ నేను 100కి బదులుగా 0 ఇచ్చాను. ఓకే,
లెట్ మీ రన్ ద కోడ్. ఇప్పుడు ఏమవుతుంది, 0 ఇచ్చినప్పుడు నమ్లో 0 ఇచ్చినప్పుడు ఇఫ్ ఈ కండిషన్ ట్రూ, నమ్ అనే ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఇది ట్రూ అయితే ప్రింట్ అవుతుంది నంబర్ ఇస్ పాజిటివ్ అని. బట్ నమ్ ఈక్వల్ టు 0 అనేది ఫాల్స్ అని చెప్తున్నాను నేను. ఇన్ పైథాన్లో ఇట్ ఈస్ ఫాల్స్. ఎలా ఎలా అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. చూడండి, ప్రింట్ నంబర్ ఈజ్ పాజిటివ్ అని ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇది ఫాల్స్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోదు. ఇక ఆ స్టేట్మెంట్ లోపల ఏమైతే ఉన్నాయో అవి ప్రింట్ అవ్వవు. ఇది ప్రింట్ అవ్వకుండా ఏమవుతుంది, దిస్ ఈజ్ ఆల్వేస్ ప్రింట్. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వన్ అంటే ఇండెంటేషన్లో లేదు ఇది. సో ప్రింట్ దిస్ లైన్ విల్ ప్రింట్ ఆల్వేస్ ఫంక్షన్ యూజ్ చేసి మనకి దిస్ లైన్ విల్ ప్రింట్ ఆల్వేస్ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, నౌ అనదర్ వన్, ట్రై విత్ -1. ఓకే, నెగిటివ్ వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది, ఎనీ ఇంటీజర్. ఓకే, నెగిటివ్ వాల్యూ అయినా పాజిటివ్ వాల్యూ అయినా. ఓకే, నెగిటివ్ 1 ఇచ్చా. ఓకే, నౌ రన్. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందంటే నాకు నెగిటివ్ వాల్యూస్ ఆర్ ట్రూ వాల్యూస్. ఓకే, ఎనీ ఇంటీజర్, ఏం చెప్తున్నా, ఎనీ ఇంటీజర్ వెదర్ ఇట్ ఈస్ ఏ నెగిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్, ఎనీ ఇంటీజర్ ఈజ్ ఏ ట్రూ. సో మనకేమవుతుంది, కండిషన్లో నంబర్ ఈజ్ పాజిటివ్ అని ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్వేస్ ప్రింట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్వేస్ ప్రింట్. అండ్ వాట్ అబౌట్ దిస్ నన్? 0 గురించి ఆల్రెడీ చూసాము. వాట్ అబౌట్ నన్? ఓకే, లెట్ మీ రైట్ అబౌట్ హియర్. నన్ అని రాస్తాను ఇక్కడ. ఏంటి, దిస్ ఈజ్ ఆల్వేస్ NONE. ఓకే, సో నన్ అనేది ఫస్ట్ లెటర్ ఈజ్ క్యాపిటల్. ఓకే, అండ్ రిమైనింగ్ ఆర్ స్మాల్ లెటర్స్. ఓకే, నౌ లెట్ మీ రన్ దిస్ కోడ్ నౌ. సో నన్ అని ఇచ్చినప్పుడు నాకేమైందంటే నన్ అనేది కూడా ఫాల్స్ కండిషన్. ఎందుకంటే ఫాల్స్ అయినప్పుడు మనకి ఇన్సైడ్ ఫంక్షన్ అనేది ప్రింట్ అవ్వదు. ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఇండెంటేషన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది ప్రింట్ అవ్వదు. చూడండి, నేను రన్ చేసినప్పుడు ఏం ప్రింట్ అయింది నాకు, దిస్ ఈజ్ ఆల్వేస్ ప్రింట్, రైట్? సో దీంట్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వలే అంటే దాని మీనింగ్ ఏంటి, దిస్ ఈజ్ ఫాల్స్ కండిషన్. ఓకే, దిస్ ఈజ్ నన్ అనేది ఫాల్స్ అండ్ 0 అనేది కూడా ఫాల్స్. నన్ అండ్ 0 ఆర్ ఫాల్స్ ఎక్సెప్ట్ ఎనీ ఇంటీజర్. ఓకే, నెగిటివ్ నెంబర్ అయినా ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్ అయినా ఉండొచ్చు. దెన్ వాట్ అబౌట్ ఫ్లోటింగ్ నెంబర్స్? ఫ్లోటింగ్ నెంబర్స్ ఏమవుతుంది, ఐ డెంట్ టెల్ యూ, రైట్? ఫ్లోటింగ్ నెంబర్స్ ఏమవుతుందంటే, లెట్ మీ రన్ ద కోడ్ అండ్ వి విల్ సీ. సో ఫ్లోటింగ్ నెంబర్స్ కూడా మనకి ట్రూ వాల్యూసే. ఎనీ నెంబర్ ఈజ్ ఏ, సారీ ఇంటీజరే కాదు, ఎనీ నెంబర్, ఫ్లోటింగ్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. వాట్ అబౌట్ దట్, ఇంటీజర్స్ అయినా ఉండొచ్చు. ఓకే, అవి కూడా ట్రూ వాల్యూస్. దెన్ వాట్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్? ఓకే, దిస్ ఈస్ కేస్. వాట్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్? 10 plus 3j. Let me run the code. So complex numbers also positive. Okay, sorry, complex numbers also true values. So what are the true values? True అంటే ఏమేమి చెప్తుంది, ఇంటీజర్స్ ఆర్ ట్రూ వాల్యూస్, ఫ్లోట్స్ ఆల్సో ట్రూ అండ్ కాంప్లెక్స్ ఆల్సో ట్రూ. ఓకే, except 0 and none, which may be negative values or positive values. These are true conditions in Python. Except 0 and false, these are false. Okay, so remember that. Let us go for the top one, the flow diagram of if statement. If statement. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాం. టెస్ట్ ఎక్స్ప్రెషన్, ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో మనకి ఇక్కడ ఏంటి ఎక్స్ప్రెషన్, నమ్ అనేది మనకి ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయిందనుకోండి, ట్రూ అయితే బాడీ ఆఫ్ ఇఫ్ అంటే దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్, ఇఫ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్.
ఓకే. సో ఆ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే నథింగ్, ఇట్ విల్ బి ఎండెడ్. ఓకే. ఒకవేళ ఫాల్స్ అయినప్పుడు మనకి ఎండ్ అయిపోయి ఇక్కడ ఏదైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ప్రింట్ అవుతాయి. వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ ఇయర్? లాస్ట్లో మనం దిస్ లైన్ ఈజ్ ప్రింట్ అని చెప్పి, దిస్ లైన్ ఆల్వేస్ ప్రింట్ అని చెప్పి రాసాం. దిస్ ఈజ్ outside the if statement. Okay, so that is always print. This is the flow diagram. Okay, now next go for the if else statement. If and else statement ఇది ఏం చేస్తుంది? This program evaluates the expression. Okay, ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది and will execute if block statements only if the expression is true, same as if statement. ఎప్పుడైతే మనకి ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుందో ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయ్యింది అనుకోండి, ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాల్స్ దెన్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద ఎల్స్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో ఎల్స్ బ్లాక్లో ఉన్న ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, లెట్ us see this one. ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఓకే. బాడీ ఆఫ్ ఇఫ్ అంటే స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇఫ్ బ్లాక్లో ఆ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది, ఫాల్స్ అయితే ఏమవుతుంది? బాడీ ఆఫ్ ఎల్స్ అంటే ఎల్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే ఓకే, we will come back to this flow diagram after seeing the example. Okay, look at this example. ఇక్కడ ఏంటి? num equal to -1, any integer, any floating point, any number is a true value in Python except 0, right? So if num is greater than 0, this is our expression. Okay, num greater than or equal to 0 and there is a colon. Okay, now this expression is calculated first. Num greater than or equal to 0, is it num -1 is greater than or equal to 0? Is it correct? Wrong, right? So that means it is a false. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఫాల్స్ ఎక్స్ప్రెషన్ అయినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ చెక్ ఫర్ ద ఓకే, ఇట్ విల్ గో ఫర్ ద ఎల్స్ బ్లాక్. ఇది ఫాల్స్ అయినప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవ్వవు, ఎల్స్లో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎల్స్లో అంటే దిస్ ఇస్ ఎల్స్ బ్లాక్. ఓకే, సో ఈ ఎల్స్ బ్లాక్లో ఏముంది? ప్రింట్ నెగిటివ్ అని ఉంది. సో ప్రింట్ నెగిటివ్ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? దిస్ వన్ ఈజ్ దేర్ ప్రింట్ అంటే ఎండెంటేషన్లో లేదు ఇది ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ప్రింట్ 8th లైన్ అనేది ఎల్స్ బ్లాక్కి సంబంధించిన కోడ్ కాదు. ఓకే, లెట్ మీ సీ. ఇక్కడ ఏంటి? కాలన్ ఉంది, ఇండెంటేషన్ ఉంది, ఇక్కడ కాలన్ ఉంది, ఇండెంటేషన్ ఉంది. అంటే ఈ 7th లైన్ అనేది ఎల్స్ బ్లాక్కి సంబంధించింది, ఈ 5th లైన్ అనేది ఇఫ్ బ్లాక్కి సంబంధించింది. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆల్వేస్ ఇఫ్ ఎల్స్ ఉంది అంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 8th లైన్ అనేది దిస్ ఇస్ ఆల్వేస్ ప్రింట్. దీనికి సంబంధించి సంబంధం ఉండదు, రిలేషన్ ఉండదు. దిస్ ఈజ్ ఆల్వేస్ ప్రింట్. ఓకే, దిస్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఈ 8th లైన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో లెట్ మీ గో టు దట్ ఫ్లో డయాగ్రామ్. ఓకే, లెట్ మీ గో టు ఫ్లో డయాగ్రామ్. యా, హియర్ ఇక్కడ ఏంటి? నమ్ అనే ఎక్స్ప్రెషన్ నమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది మనం చెక్ చేస్తాం. ఓకే, ఒకవేళ నమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ స్టేట్మెంట్లో ఏమైతే ఉందో
అవి ప్రింట్ అవుతాయి. ఇఫ్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే అంటే ఫాల్స్ అయితే కండిషన్ మనకి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, దెన్ ఇదంతా కూడా ఓకే. నౌ అప్ టు హియర్ ఇదంతా కూడా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. మనకి అవుట్ సైడ్ ఇంకొకటి రాసాం కదా, లెట్ మీ టేక్ హియర్. ఇక్కడ 8th లైన్. ఓకే, దిస్ లైన్ ప్రింట్ ఆల్వేస్. దిస్ లైన్ ప్రింట్స్ ఆల్వేస్ అనేది ఒక స్టేట్మెంట్ రాసాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్వేస్ ప్రింట్స్. ఓకే, లుక్ ఎట్ దిస్. ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది ప్రింట్ అయ్యి 8th లైన్ కూడా ప్రింట్ అవుతుంది. ఫెయిల్ అయింది అనుకోండి, ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అయినప్పుడు ఏం అవుతుంది, బాడీ ఆఫ్ ఎల్స్ ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యి అగైన్ ఇక్కడికి వచ్చేస్తుంది మనకి ఎగ్జిక్యూషన్. ఈ లైన్కి వచ్చేసి ఇక్కడ జాయిన్ అయిపోయి మళ్ళీ ఏమవుతుంది, 8th లైన్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. సో 8th లైన్ అనేది అవుట్ ఆఫ్ ద ఇఫ్ ఎల్స్ బ్లాక్, రైట్. ఓకే, సో ఇక్కడ ఉంది 8th లైన్. So let us see some more examples. Okay, this one. What is this example? If directly ఇచ్చేసా, ఇంతకుముందు ఏమో ఒక వేరియబుల్లో స్టోర్ చేసా నెంబర్ని, ఏదైనా నెంబర్ని. ఓకే, ఇంతకుముందు ఒక వేరియబుల్ నమ్లో స్టోర్ చేసా, ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. ఇఫ్ జీరో అంటే ఏంటి మనకి పైథాన్లో, ఫాల్స్ కండిషన్. ఓకే, దేర్ ఈజ్ ఏ కాలన్ ఆల్వేస్. కాలన్ ఉంది అంటే పైథాన్ ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో ప్రింట్ నంబర్ ఈజ్ నాన్ జీరో. ఓకే, ఇది ఇఫ్లో ఉన్నది. ఎల్స్ ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అంటే ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. దిస్ ఈజ్ సింపుల్ ఇఫ్ ఎల్స్. ఓకే, నా ఓకే, సో ఇక్కడ ఏమైంది, జీరో ఇచ్చినప్పుడు ఫాల్స్ అంటే ఇఫ్లో ఉన్నటువంటిది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫాల్స్ అంటే ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రింట్ నంబర్ ఈజ్ జీరో అని ప్రింట్ అయింది. ఓకే, ఓకే, లెట్ us చేంజ్ ద కోడ్ టు సమ్ నెంబర్, ఎనీ ఇంటీజర్ వాల్యూ. ఓకే, 100 తీసుకున్నా. ఓకే, నౌ రన్ దిస్ కోడ్. ఇప్పుడు ఏమైంది, రన్ చేసినప్పుడు ఇది ప్రింట్ అయింది, నంబర్ ఈజ్ నాన్ జీరో అని ప్రింట్ అయింది. ఓకే, ఇఫ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ప్రింట్ అయింది మనకి. అంటే ఏంటి ఇక్కడ, ఇఫ్ ఎల్స్లో ఐదర్ ఇఫ్ బ్లాక్ అన్న స్టేట్ అవుతుంది ఆర్ ఎల్స్ బ్లాక్ అన్న స్టేట్ అవుతుంది. ఓకే, ఐదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి, రెండు ఒకేసారి ప్రింట్ అవ్వవు. ఓకే, let us see some more examples. సో ఇక్కడ ఏంటి, ఎక్కడ టు ఫైండ్, దిస్ ఈజ్ కామెంట్, రైట్. హ్యాష్ సింబల్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో రైట్ సైడ్ ఏదైనా ఉంటే అదంతా కూడా కామెంట్ అనమాట. సో ఏం రాస్తున్నా అంటే టు ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ బిట్వీన్ టూ నెంబర్స్. ఓకే, సో గ్రేటెస్ట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి, ఓకే, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఫైండ్ చేస్తున్నా. లెట్ us take a comma b equal to 10 comma 20. This is one of the single line assignment. Okay, a comma b equal to 10 comma 20 ఇవ్వచ్చు, సింగిల్ లైన్లో ఇవ్వాలనుకుంటే, లేదా ఈ విధంగా ఇవ్వచ్చు. a equal to 10 సెమీకాలన్తో సపరేట్ చేస్తే మనకు కమాండ్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం మీనింగ్. అండ్ b equal to 20, సో ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో టూ వేస్లో మనం అసైన్ చేయొచ్చు సింగిల్ లైన్లో. సో a comma b equal to 10 comma 20 అని తీసుకున్నాం కదా, లెట్ మీ టేక్. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నా, ఇఫ్ ఎల్స్ ఇఫ్ a is greater than b, okay, there is a colon here, colon is there. If a is greater than b, then print a is big. Okay, print a is big. Else ఒకవేళ a అనేది గ్రేటర్ దెన్ b కాకపోతే, ఎల్స్ అంటే ఫెయిల్ అయితే, కాకపోతే ప్రింట్ b ఈజ్ బిగ్ అంటున్నా.
అంటే దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను a ఈక్వల్ టు 10 తీసుకున్నా అండ్ b ఈక్వల్ టు 20 తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ ఏంటి a గ్రేటర్ దెన్ b, a గ్రేటర్ దెన్ b అంటే 10 గ్రేటర్ దెన్ 20, 10 గ్రేటర్ దెన్ 20 అనేది ట్రూ? is that a is greater than b? this is false, false condition, right? సో ఇది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఎక్స్ప్రెషన్ ఇక్కడ, అప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు, ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. బై కన్సిడరింగ్ ఏ 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ 2 నెంబర్స్, ఒకటి పెద్దది కాలేదు, ఒకటి గ్రేటెస్ట్ నెంబర్ కాదు అంటే అనదర్ నెంబర్ ఇస్ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది కదా. ఓకే, ఓన్లీ 2 నెంబర్సే ఉన్నప్పుడు ఏదైనా ఒకటి పెద్ద నెంబర్ ఉంటుంది, ఏదైనా ఒకటి గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ సేయింగ్ హియర్ b is big. Okay, let me change the number here. Okay, let me take value 20, a నే 20 తీసుకుంటున్నా అండ్ b లో 10 తీసుకుంటున్నా. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ కోడ్. సో ఏమైంది, a ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పా, ఇలా ఇచ్చినప్పుడు, ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూ ఫస్ట్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, సెకండ్ వాల్యూ సెకండ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఏ గ్రేటర్ దెన్ b అన్నప్పుడు 20 ఈజ్ గ్రేటర్ దెన్ 10, కండిషన్ ఈజ్ ట్రూ. సో ట్రూ అయినప్పుడు మనకి ప్రింట్ ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఎల్స్ బ్లాక్కి వెళ్ళదు, ఇక ఎల్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవ్వవు, ఓన్లీ ఇఫ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈజ్ if, elif and else statement. So what is this? Okay, we will come back this one after flow diagram అనే తర్వాత చూద్దాం. Now let us see one of the example here. ఒక num equal to 0, some variable లో 0 అనే వాల్యూ అసైన్ చేస్తాం. ఓకే, now if num is greater than 0, if num is greater than 0, print positive. ఒకవేళ ఇది ట్రూ అయితే ఈ వాల్యూస్ అనేది పాజిటివ్ అని ప్రింట్ అవ్వాలి. ఎలిఫ్ అంటే ఏంటంటే అగైన్ కండిషన్ చెక్ చేస్తున్నాం, అంటే ఎల్స్ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, ఒకవేళ ఇది ఫాల్స్ అయితే అగైన్ చెక్ ద కండిషన్ ఇఫ్ ఎల్స్ బ్లాక్లో ఎలిఫ్ అంటాం, ఇది ఎల్సిఫ్, లైక్ ఎల్సిఫ్. సి లాంగ్వేజ్లో అయితే ఎల్సిఫ్ అంటాం, ఇక్కడ ఎలిఫ్ అంటాం. సో ఇది ఫాల్స్ అయితే అగైన్ కండిషన్ చెక్ చేస్తున్నాం, ఎలిఫ్ నమ్ ఈక్వల్ టు 0 కండిషన్. ఒకవేళ ఇది ట్రూ అయితే, ఓకే, ఇది ట్రూ అయితే ప్రింట్ 0 అని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ట్రూ అయినప్పుడు అగైన్ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, అంటే ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ నమ్ ఈక్వల్ టు 0 అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అట్ దట్ టైం ఎల్స్ బ్లాక్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ప్రింట్ నెగిటివ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో అవుట్ ఆఫ్ ఇఫ్ అండ్ ఎలిఫ్ అండ్ ఎల్స్, ఎనీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఓకే, ఎనీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఓన్లీ ప్రింట్, ఏదైనా ఒకటి మాత్రమే ప్రింట్ అవుతుంది. అవుట్ ఆఫ్ 3 ప్రింట్ ఫంక్షన్స్లో ఏదైనా ఒక ప్రింట్ ఫంక్షన్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ రన్ అయింది. సో ఇక్కడ ఏంటి, ఇఫ్ నమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, నమ్ అనేది 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0నా, 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0నా? సో కాదు, కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వకుండా నెక్స్ట్ ఎలిఫ్ అనే స్టేట్మెంట్ చెక్ చేస్తుంది కండిషన్. ఎలిఫ్లో ఏముంది, నమ్ ఈక్వల్ టు 0, అంటే దిస్ ఈజ్ ఈక్వాలిటీ కంపారిజన్. 0 ఈక్వల్ టు 0 అయితే, ఓకే, దిస్ ఈజ్ ట్రూ. నమ్లో ఏముంది, 0 ఉంది, దిస్ ఈజ్ ట్రూ కండిషన్ కాబట్టి ప్రింట్ 0 అని ప్రింట్ అవుతుంది. ఓకే, ప్రింట్ 0 అని ప్రింట్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది చెక్ చేయదు,
అంటే ఏంది, అవుట్ ఆఫ్ దిస్ 3 ప్రింట్స్ ఓన్లీ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఎలిఫ్ బ్లాక్లో ఉన్నది మాత్రమే ప్రింట్ అయింది. ఓకే, let us change the value num value to 10. 10 ఇచ్చా. నౌ రన్ దిస్ కోడ్. ఏమైంది, పాజిటివ్ అని ప్రింట్ అయింది. ఎందుకు పాజిటివ్ అని ప్రింట్ అయింది? బికాస్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ స్టేట్మెంట్, అదే ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ ఎక్స్ప్రెషన్. సో అప్పుడు ఏమైంది, ఓన్లీ ట్రూలో అంటే ఇఫ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక ఇవి చెక్ చేయదు ఇక. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అనేవి చెక్ చేయదు. ఎల్స్లో ఏముంది, ఎలిఫ్లో ఏముంది, ఇవంతా మనకి ఇక పైథాన్ అనేది చెక్ చేయదు. 1 కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి, ట్రూ అయిందనుకోండి, దాంట్లో ఉన్నది ప్రింట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఫెయిల్ అయితేనే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, ఓకే, అనదర్ ఎగ్జాంపుల్. లెట్ మీ చేంజ్ ద కోడ్ టు -10. -10 ఇచ్చా. ఓకే, నౌ రన్ దిస్ కోడ్. ఇప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ అని ప్రింట్ అయింది. నెగిటివ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది ప్రింట్ అయిపోయింది. ఏంటి, ఫస్ట్ ఏం చేసింది, -10 ఈజ్ గ్రేటర్ దెన్ 0 కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసినప్పుడు దిస్ ఈజ్ నాట్ ఎ ట్రూ కండిషన్, రైట్, ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఏంటి, సో ఈ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఎలిఫ్ కండిషన్లో నమ్. ఓకే, నమ్లో ఏముంది, ఓకే దిస్ వాల్యూ -10 ఈక్వల్ టు 0 కంపారిజన్ చేస్తున్నాం. -10 అనేది ఈక్వల్ టు 0నా, కాదు కదా. సో ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయిపోయింది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఇది కూడా ఫాల్స్ అయింది కాబట్టి 0 అనేది కూడా ఈ ప్రింట్లో ఆ ఫంక్షన్ ఏంటి, ఆ ఎలిఫ్ కండిషన్లో ఆ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ అగైన్ ఫాల్స్ అయినప్పుడు అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది, ఎల్స్ కండిషన్, లాస్ట్ ఫైనల్ అండ్ ఎల్స్, రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఎల్స్. సో ఎల్స్ బ్లాక్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది, నెగిటివ్ అని. ఓకే, దిస్ ఈజ్ ఇఫ్, ఎలిఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, సో let us see this this flow diagram about else. Sorry, if and elif and else. Now ఇక్కడ ఏంటి, హియర్ ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది, నమ్ వాల్యూ. ఓకే, ఒకవేళ నమ్లో ఉన్న వాల్యూ ట్రూ అవుతే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేవి ప్రింట్ అవుతాయి అండ్ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, ఈ ఫాల్స్ కండిషన్ అవన్నీ చెక్ చేయదు ఇక, డైరెక్ట్గా అవుట్పుట్ అయిపోతుంది, ఎగ్జిక్యూట్ అయిపోతుంది అవుట్పుట్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి, ఫెయిల్ అయినప్పుడు మనకి ఫాల్స్ కండిషన్లో అగైన్ ఎలిఫ్ ఎక్కడైతే ఉందో ఆ కండిషన్ చెక్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ ఉంది కదా అక్కడ ఎలిఫ్ దగ్గర, ఆ ఎక్స్ప్రెషన్ చెక్ చేసి ఒకవేళ ఇది ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయిందనుకోండి, దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి మనకి ఎండ్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే, ఫాల్స్ అంటే ఎల్స్. ఓకే, ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అయ్యి మనకి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ అండ్ ఎలిఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, సో let me explain another concept. Okay, another example here. ఇక్కడ ఏంటి, టు ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ 3 నెంబర్స్. ఓకే, సో ప్రీవియస్గా మనం ఏ కామా బి ఈ రెండిట్లో ఏది పెద్దదో, ఏది గ్రేటెస్ట్ నెంబర్ అనేది యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ప్రింట్ చేసాం, ఫైండ్ చేసాం. నౌ వీ హ్యావ్ 3 నెంబర్స్ A, B and C. So from these 3 numbers we have to find which is the greatest number. What is the greatest number? Okay, now ఇక్కడ ఏంటి, అసైన్ చేస్తున్నాడు సింగిల్ లైన్లో. ఏలో 10 ఉంటుంది, బిలో 20 ఉంటుంది అండ్ సిలో 30 స్టోర్ అవుతుంది. ఓకే, నౌ కండిషన్, నౌ ఇఫ్
if a greater than b, okay, if a is greater than b and this is లాజికల్ అండ్ మనం ఆల్రెడీ చూసాం లాజికల్ అండ్ గురించి ఎక్కడ డేటా టైప్స్లో చూసామా. ఎస్, డేటా టైప్స్లో అండ్ గురించి చూసాం, అండ్ ఎలా వర్క్ చేస్తుందో. సో అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ థింగ్? A greater than b and a greater than c. Let me take, these are the two operands అనుకుందాం. For example, a and b. Here is another two operands. Okay, let me erase this thing. It is not erasing. Okay, now ఇక్కడ నేను let me take operand a, okay, capital A, and operand capital B, and a and b. This is my result. Okay, now true, false, false, true, 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 false, false. సో ఆపరేషన్ జరిగినప్పుడు, ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అండ్ ఆపరేషన్ బిట్వీన్ ద టూ ఆపరెంట్స్, ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, లెట్ మీ టేక్ దిస్ ఇస్ మల్టిప్లికేషన్ చేద్దాం అనుకున్న ఆపరేషన్. ఇదేంటంటే ఫాల్స్. ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్ రిటర్న్ అవుతుంది, ఫాల్స్ ట్రూ అయినా ఫాల్స్ రిటర్న్ అవుతుంది, ట్రూ ట్రూ అయితే ట్రూ రిటర్న్ అవుతుంది, అండ్ ఫాల్స్ ఫాల్స్ అయితే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. అంటే ఏంటంటే both the conditions, both the operands are true, at that time only a and b operation will be true. Okay, this is the truth table. Actually లాజికల్ అండ్కి ట్రూత్ టేబుల్ మనం డేటా టైప్స్లో ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి. సో అగైన్ ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఏ గ్రేటర్ దెన్ బి ఒక కండిషన్ ట్రూ అయ్యుండి అండ్ టీ ఏ గ్రేటర్ దెన్ సి ఈ కండిషన్ ట్రూ అయి ఉన్నప్పుడు ఓరల్ కండిషన్ అనేది ఓరల్గా మనకి ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ ఇఫ్ ఇదంతా కూడా మనకి అప్పుడు ట్రూ అవుతుంది, ఎప్పుడు ఇవి రెండు కూడా ట్రూ అయినప్పుడు. ఓకే, సో ఎప్పుడు ట్రూ అవుతుంది? ఏ వాల్యూ గ్రేటర్ దెన్ బి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ ఏంటి ఏ ఈక్వల్ టు 10, 20, 30 కదా. a equal to 10 and b equal to 20 and c equal to 30. Instead a equal to 30 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇలా అసైన్ చేసే బదులు నేను a equal to 30 ఇచ్చా. సో a is greater than b అంటే రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి ఏదైనా అనుకోండి, రిమైనింగ్ నెంబర్స్ 10 and 20. ఓకే, bలో 10 తీసుకున్నాను, ఓకే, అండ్ cలో 20 తీసుకున్నాను. ఇప్పుడు a is greater than b అంటే 30 is greater than 10 అవునా. సో at that time it is true. This is AND operation. ఓకే, నెక్స్ట్ వచ్చేసి a greater than c. a is greater than c అంటే 30 is greater than 20. సో at that time it is true. అంటే ట్రూ AND ఆపరేషన్ విత్ ట్రూ ఇవి ఎప్పుడైతే రెండు ట్రూ అవుతాయో అప్పుడు మనకి ఓరల్ స్టేట్మెంట్ అనేది ఓరల్గా మనకి ట్రూ అవుతుంది. ఓకే, ఎట్ దట్ టైం ఏమవుతుందంటే ఏ ఈజ్ గ్రేటర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ దిస్ వన్ ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ రైట్ ఇట్. లెట్ ఐఎమ్ డిలీటింగ్ నౌ. సో అవుట్ ఆఫ్ 3 నెంబర్స్, ఓకే, సో మనం ఈ విధంగా చెక్ చేస్తున్నాం. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ఈజ్ గ్రేటర్, రెండు నెంబర్ చెక్ చేస్తున్నాం. వన్ నెంబర్ ఈజ్ కంపేరింగ్ విత్ అదర్ 2 నెంబర్స్ 10, 20 and 30. ఒక నెంబర్ 2 నెంబర్స్తోని కంపేర్ చేస్తున్నాం. ఇలా కంపేర్ చేసినప్పుడు మనకి గ్రేటర్ అయితే గ్రేటర్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి? నెక్స్ట్ ఒక నెంబర్ చెక్ చేసిన తర్వాత ఓకే అనదర్ నెంబర్ చెక్ చేస్తున్నాం, కంపారిజన్ విత్ 10 అండ్ కంపేరింగ్ విత్ 30. ఓకే, సో ఆఫ్టర్ లైక్ ద సేమ్ పైన ఎలా చెక్ చేసామో అలాగే చెక్ చేస్తున్నాం. ఇఫ్ b ఈజ్ గ్రేటర్ దెన్ a, ఓకే, లెట్ మీ టేక్ a, b అండ్ c. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశానంటే ఓకే ఈ స్టేట్మెంట్లో
ఏ అనే నెంబర్ని బీతో కంపేర్ చేస్తున్నా యాజ్ వెల్ యాజ్ సితో కంపేర్ చేస్తున్నా. ఓకే, ఈ ఏ అనే నెంబర్ గ్రేటర్ దెన్ బి అయి ఉందా లేదా చెక్ చేస్తున్నా, అండ్ గ్రేటర్ దెన్ సి అయితే చెక్ చేస్తున్నా. ఒకవేళ ఈ ఏ అనే నెంబర్ గ్రేటర్ దెన్ బి అండ్ ఓకే ఇక్కడ రాస్తాను నేను, గ్రేటర్ దెన్ బి అండ్ గ్రేటర్ దెన్ సి అయితే మనకి ఏ అనేది బిగ్గెస్ట్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఓకే, ఈ కండిషన్ ఫాల్స్ అయితే అంటే గ్రేటర్ దెన్ బి కాదు, గ్రేటర్ దెన్ సి కాదు, లేకపోతే ఒకటి ట్రూ అయ్యి అనదర్ ఫాల్స్ అయినా కూడా మనకి ఫాల్స్ అవుతుంది కదా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెంబర్ని చెక్ చేస్తున్నా. సెకండ్ కండిషన్లో ఏం చెక్ చేస్తున్నా అంటే ఏబిసిలో బి అనే నెంబర్ తీసుకొని ఏతో కంపేర్ చేస్తున్నా, సితో కంపేర్ చేస్తున్నా. ఒకవేళ బి అనేది ఏ కంటే పెద్దదై ఉండి సి కంటే పెద్దదై ఉంటే, గ్రేటర్ అయి ఉంటే బి అనేది గ్రేటెస్ట్ నెంబర్. ఓకే, అదర్వైజ్ ఏమవుతుంది, మనం ఏ వాల్యూ ఆల్రెడీ చెక్ చేస్తాం, అది గ్రేటర్ కాకపోతేనే నెక్స్ట్ నెంబర్ చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఈ నెంబర్ చెక్ చేస్తున్నాం, ఈ నెంబర్ గ్రేటర్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సి అనేది గ్రేటర్ నెంబర్ అవుతుంది కదా, దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు ఇక. ఓకే, లెట్ మీ డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ బిట్వీన్ దిస్. ఫస్ట్ దీన్ని చెక్ చేస్తాం, ఇది గ్రేటర్ కాదు. ఓకే, ఇది గ్రేటర్ కాదనుకున్నప్పుడు ఈ రెండు నెంబర్తో చెక్ చేసాం కదా ఆల్రెడీ. సో ఇది గ్రేటర్ కాదనుకున్నప్పుడు సెకండ్ నెంబర్ చెక్ చేస్తున్నాం, దీంతో చెక్ చేస్తున్నాం, దీంతో కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ ఇది కూడా గ్రేటర్ కాదనుకోండి, ఆటోమేటిక్గా సి అనేది గ్రేటర్ నెంబర్ అవుతుంది కదా, రైట్. సో దిస్ ఈజ్ ద లాజిక్. ఈ లాజిక్నే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో. ఓకే, ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి, అప్పుడు ఏమవుతుందంటే బి ఈజ్ గ్రేటర్ అవుతుంది, అదర్వైజ్ సి ఈజ్ గ్రేటర్ అవుతుంది. ఓకే, సో ఈ కండిషన్లో ఏమవుతుంది ఇప్పుడు, let us check with these things. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్లో ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, సి వాల్యూ 30. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ బి. 10 అనేది గ్రేటర్ దెన్ బియా, దిస్ ఈస్ ఫాల్స్ కండిషన్. ఓకే, and we are doing AND operation with another thing is a is greater than c. a 10 అనేది greater than c, 10 అనేది greater than c, false condition, greater అవ్వదు. సో false and false. ఓకే, false and false, ఓవరాల్గా ఏమొస్తుంది మనకి రిజల్ట్ ఫాల్స్ వస్తుంది, అంటే ఈ కండిషన్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, లెట్ us see about elif స్టేట్మెంట్. ఇక్కడ ఏముందో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, సి వాల్యూ 30. నౌ ఏంటి, బి గ్రేటర్ దెన్ ఏ, బి వాల్యూ గ్రేటర్ దెన్ ఏనా, బి వాల్యూ గ్రేటర్ దెన్ ఏ అంటే ఇది ఏం చేస్తుంది, ట్రూ వాల్యూ. అండ్ ఆపరేషన్ విత్ బి గ్రేటర్ దెన్ సి, 20 అనేది గ్రేటర్ దెన్ సియా, రైట్, ఫాల్స్ కండిషన్ అవ్వదు. సో అప్పుడు ఏంటి, టీ అండ్ ఆపరేషన్ విత్ ఎఫ్, ఏమొస్తుంది మనకి ఓవరాల్గా ఏం రిటర్న్ అవుతుంది, ఫాల్స్ రిటర్న్ అవుతుంది, అంటే ఇది కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫైనల్లీ ఇది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది, అంటే ఫైనల్గా ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ సి ఈజ్ గ్రేటర్, అంటే నెంబర్ సి 30 అనేది గ్రేటెస్ట్ నెంబర్, రైట్. సో మీకు ఇక్కడ లాజిక్ అయితే అర్థమైంది కదా. ఓకే, నౌ లెట్ us see some more examples. సో ఇక్కడ గ్రేడ్ అనేది ఫైండ్ చేస్తున్నాం. ఓకే, సో ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, డిపెండింగ్ అపాన్ ద మార్క్స్.
depending upon the marks. Let us take. So for example, ఇక్కడ కండిషన్ ఏంటంటే 90 to 100 ఉంటే ఏ గ్రేడ్, ఓకే, అండ్ 80 to 90 మార్క్స్ ఉంటే బి గ్రేడ్. ఒకవేళ గ్రేటర్ దెన్ 70 మార్క్స్ ఉంటే అది సి గ్రేడ్, అండ్ గ్రేటర్ దెన్ 65 ఉంటే, okay, there is a bug. Okay, let me tell about this. D grade. Okay, so remaining less than this 65 అంటే రిమైనింగ్ వాల్యూస్ ఏదైతే 65 కంటే తక్కువ ఉంటాయో అవన్నీ కూడా ఫెయిల్ అయినట్టు, ఫెయిలింగ్ గ్రేడ్. అంటే we can say that F grade. Okay, so remember this. Okay, now గ్రేడ్ ఒక వేరియబుల్ తీసుకున్నాను, వేరియబుల్లో 99 స్టోర్ చేశాను. ఓకే, సో నౌ కండిషన్ పెట్టి, ఓకే, ఇక్కడ ఏంటంటే గ్రేడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. 99 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. ఓకే, అవునా? ఇస్ దిస్ ట్రూ? గ్రేడ్ ఈజ్ 99 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, అండ్ ఆపరేషన్. ఓకే, అండ్ ఆపరేషన్. గ్రేడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. 99 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. 99 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. సో లెస్ దెన్ 100 కాబట్టి కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఇక్కడ ఏంటి ట్రూ అండ్ ట్రూ. ట్రూ అండ్ ట్రూ అంటే రిటర్న్ ఏమవుతుంది మనకి? ఓవరాల్గా అవుట్పుట్ ఏంటి? ట్రూ వస్తుంది. అంటే ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే మన 99 అనే వాల్యూ ఇన్ బిట్వీన్ 90 అండ్ 100లో ఉంది. అలా ఉన్నప్పుడు ఏం ప్రింట్ చేయాలి మనం? ఏ గ్రేడ్ అని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, ఆ బ్లాక్లో ఏం రాస్తున్నాం మనం? ఇఫ్ బ్లాక్లో ఏ గ్రేడ్ అని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఇక్కడ ఏంటి? ఎలిఫ్కి వెళ్తుందా? ఇప్పుడు ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత ఎలిఫ్కి వెళ్తుందా? ఎలిఫ్కి వెళ్ళదు. any one of the block only print, any one of the print function only prints. Okay, either of these print functions only one will print. సో ఒకసారి ఇది ప్రింట్ అయిపోయిందంటే అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చేస్తుంది, అవుట్ ఆఫ్ ద కండిషన్ వచ్చేస్తుంది. సో ఈ ఎలిఫ్ కండిషన్స్ ఇవన్నీ కూడా చెక్ చేయదు ఇక. ఓకే, సో లెట్ మీ డిలీట్ దీస్ థింగ్స్. ఓకే, నౌ రన్ దిస్ కోడ్. ఇప్పుడు 99 ఇచ్చినప్పుడు నేను ఏం ప్రింట్ అయిందో చూద్దాం. ఏ గ్రేడ్ అని ప్రింట్ అయింది ఇక్కడ. రైట్, అకార్డింగ్ టు అవర్ కండిషన్స్ ఏ గ్రేడ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ ఐ విల్ చేంజ్ ద నెంబర్ టు 78. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ 80 అండ్ లెస్ దెన్ 90. లెట్ మీ టేక్ 88. 88 తీసుకొని నేను రన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం ప్రింట్ అయింది మనకి? బి గ్రేడ్ ప్రింట్ అయింది. ఓకే, అకార్డింగ్ టు దిస్ కండిషన్. ఒకవేళ నెంబర్ 90కి 100కి మధ్యలో ఉంటే, సారీ 80కి 90కి మధ్యలో ఉంటే బి గ్రేడ్ అని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ కండిషన్ అయిపోయింది ఇది. ఎందుకంటే నెంబర్ 88 అనేది నాట్ గ్రేటర్ దెన్ 90, రైట్? సో ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఫాల్స్ ఉంది అంటే టోటల్గా ఎనీథింగ్ ఏదన్నా కూడా నెక్స్ట్ కండిషన్లో ఇదంతా కూడా ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేసింది ఇక్కడ. గ్రేడ్ 88 ఈజ్ గ్రేటర్ దెన్ 80, కండిషన్ ట్రూ, అండ్ గ్రేడ్ ఈజ్ లెస్ దెన్ 90, ట్రూ. బోత్ ఆర్ ట్రూ కాబట్టి దాంట్లో ఉన్నది ప్రింట్ అయింది. ఓకే, so let us check another number. ఏంటి? సి గ్రేడ్ చూద్దాం.
ఎప్పుడు సి గ్రేడ్, లెట్ మీ టేక్ సి గ్రేడ్ 70 అబోవ్ అంటే 75 తీసుకున్నాం. ఓకే, లెట్ మీ రన్ దిస్ కోడ్. సో ఇప్పుడు ఏమైంది, సి గ్రేడ్ ప్రింట్ అయింది మనకి. ఎలా ప్రింట్ అయింది, సి గ్రేడ్ ఎలా ప్రింట్ అయిందంటే పైన రెండు కూడా ఫాల్స్ కండిషన్స్. ఓకే, సో 75 అనేది గ్రేటర్ దెన్ 70, దిస్ ఈస్ ట్రూ కండిషన్. సో at that time it is printed C. Okay, so let us take another number. See, 75 అనేది 75 అనేది గ్రేటర్ దెన్ 70 అండ్ గ్రేటర్ దెన్ ఆల్సో 65, రైట్? బట్ ఒకసారి మనకి ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయిందంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్లో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ చెక్ చేయదు, ఇక నెక్స్ట్ లైన్లో ఉన్నది చెక్ చేయదు. ఓకే, అక్కడ టర్మినేట్ అయిపోతుంది, ఇక్కడికే ప్రోగ్రామ్ అనేది ఇక్కడికే టర్మినేట్ అయిపోతుంది. కింద కింద ఉన్నవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, సో ఎప్పుడైతే మనకి 65 కంటే ఎక్కువ ఎనదర్ నెంబర్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ నెంబర్ తీసుకుంటా అంటే ఇక్కడ 65 కంటే ఎక్కువ అంటే 66 తీసుకుంటున్నాను. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ కోడ్. ఇప్పుడు ఏం ప్రింట్ అయింది మనకి, డి గ్రేడ్ ప్రింట్ అయింది, అంటే ఇది ప్రింట్ అయింది. అంటే పై అన్ని కూడా ఫాల్స్ కండిషన్స్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతున్నాయో అప్పుడు మనకి ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు ట్రూ అయింది. గ్రేటర్ దెన్ 65, 66 అనేది గ్రేటర్ దెన్ 65 కాబట్టి డి గ్రేడ్ అని ప్రింట్ అయింది. ఓకే, సో లెట్ మీ చేంజ్ 50 ఇచ్చా. ఇప్పుడు ఏంటి, లాస్ట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫెయిలింగ్ గ్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది, బికాస్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది, ఈ కండిషన్ ఇక్కడ, ఇవన్నీ కూడా ఫెయిల్ కండిషన్స్. సో లాస్ట్లో అన్ని ఫెయిల్ అయిన కండిషన్స్ అన్ని చెక్ చేసినప్పుడు లాస్ట్లో ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్లో ఉన్నది ప్రింట్ అవుతుంది, ఫెయిలింగ్ గ్రేడ్. ఓకే, సో లెట్ us see nested if else statements. nested if అంటే let's just take num equal to 0. Now condition, if num expression, if num is greater than or equal to 0. Okay, yes, this is true condition, right? Greater than ఉంది, ఈక్వల్ ఉంది, ఐదర్ గ్రేటర్ దెన్ అయినా పర్లేదు, ఐదర్ ఈక్వల్ టు 0 అయినా పర్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, కండిషన్ ట్రూ కాబట్టి inside this block, if block, inside if block ఏమున్నాయో అవి చూస్తుంది. ఇప్పుడు inside if block another if statement is there. Okay, another if statement, if num equal to 0, this is the again condition. Okay, after this value is true, another condition is there inside if statement. సో ఈ కండిషన్ ఏంటి, ఇక్కడ నమ్ ఈక్వల్ టు 0, అవును, దిస్ అనేది 0, సో అగైన్ ఇట్ ఈస్ ట్రూ వాల్యూ. అగైన్ ట్రూ అయిన తర్వాత మనకి అగైన్ ఇండెంటేషన్తో స్టార్ట్ అయింది, దాంట్లో ఏముంది, ప్రింట్ 0 అని ఉంది. సో ఎట్ దట్ టైమ్ ఇట్ విల్ ప్రింట్స్ ద 0 వాల్యూ. ఓకే, సో రిమైనింగ్ అంతా కూడా మనకి యూజ్లెస్ ఎట్ దిస్ టైం. ఇక ఈ వాల్యూస్ అనేవి చెక్ చేయదు ఇంకా Python. Okay, let us change the value. Let us change this value to some 20. Now run this code. ఇప్పుడు ఏమైంది, పాజిటివ్ అని ప్రింట్ అయింది. ఇక్కడ ఎందుకు పాజిటివ్ ప్రింట్ అయింది అంటే ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఇఫ్ కండిషన్. ఎస్, దిస్ ఇస్ ట్రూ. యాక్చువల్లీ నమ్ 20 అనేది గ్రేటర్ దెన్ 0. ఓకే, సో గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇట్ ఇస్ ట్రూ, ఐదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, గ్రేటర్ దెన్ ఒక కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఇది ట్రూ. సో ఇది ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ఇక్కడ ఇఫ్లో స్టేట్ చేస్తుంది. ఓకే, సో ఇఫ్లో ఇఫ్ నమ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఫాల్స్ కండిషన్. ఇది ఫాల్స్ అయినప్పుడు దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎల్స్ బ్లాక్ చెక్ చేస్తుంది. అగైన్ ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. సో ఎల్స్లో ఏముంది, పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ ప్రింట్ అయింది. ఓకే, సో let us change the number to negative number, -20. Okay,
-20. నౌ రన్ దిస్ కోడ్. సో ఇప్పుడు ఏమైంది, నెగిటివ్ ప్రింట్ అయింది, ఇది ప్రింట్ అయింది పాస్ట్ స్టేట్మెంట్. ఎలా, నమ్ ఈక్వల్ టు -20 ఇచ్చినప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి నమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైంది, ఈ కండిషన్ అనేది ఫాల్స్ కండిషన్. -20 ఈజ్ నెవర్ బి గ్రేటర్ దెన్ 0, రైట్? సో ఇట్ ఈస్ ఫాల్స్ కండిషన్. ఈ ఫాల్స్ కండిషన్ ఇది ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అట్ ద టైం ఇండెంటేషన్స్ చూడదు, ఇక యూజ్లెస్. డైరెక్ట్ ఎల్స్ స్టేట్మెంట్ చూస్తుంది, ఎల్స్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏంటి సంబంధం, ఫాల్స్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళదు ఇంకా. ఓకే, ఇన్సైడ్ వెళ్ళదు, అవుట్ సైడ్ ఇంకేదో ఎల్స్ ఉంది కాబట్టి ఎల్స్లో ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ లెట్ us see ఇండెంటేషన్ చూడండి. ఇక్కడ ఇండెంటేషన్ ఇఫ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎల్స్ కూడా అక్కడే స్టార్ట్ అయితే, ఇఫ్ ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు రాంగ్గా రాశారనుకోండి, ఎలా అంటే ఇండెంటేషన్లో ఇక్కడ పెట్టాల్సిన ఎల్స్ ఇక్కడ పెట్టేశారు. ఓకే, సో దిస్ ఈస్ ద రాంగ్ వే ఆఫ్ ప్రాసెస్. రన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. బికాస్ ఎందుకంటే ఇఫ్ స్టేట్మెంట్ ఎల్స్ స్టేట్మెంట్ ఉందా అంటే దానికి పక్కాగా ఇఫ్ స్టేట్మెంట్ ఉండాలి. ఓకే, సో మీకు ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ దీనికి ఇది ఓకే అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ ఈ బ్లాక్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ దిస్ బ్లాక్? ఓకే, ఇది అన్నెసెసరీగా డిఫైన్ చేసాము. ఎల్స్ బ్లాక్ ఉంది అంటే దానికి పక్కాగా పైన ఒక ఇఫ్ బ్లాక్ ఉంటుంది. ఇఫ్ బ్లాక్ ఉంటే మనకు అవసరం లేదు, ఎల్స్ బ్లాక్తో సంబంధం లేదు. ఓకే, సో ఇక్కడ ఇది అన్నెసెసరీ కామెంట్, రైట్? ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా అవాయిడ్ చేస్తాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ let me comment out this thing. Okay, let me comment this one also. Now ఇప్పుడు రన్ చేయండి, ఏమవుతుంది, పాజిటివ్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది, ఈ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లో ఏముందో అది ప్రింట్ అయింది. ఓకే, సో ఇండెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, let me take as it is. Let me uncomment this one. Now run this code. Now it is printing again a negative number because the number is not greater than this thing. Okay, now let us see some more examples. How many are there? So this is the last one. Using same finding the grade. Okay, grade equal to 60. Let us check this one. If grade is greater than or equal to 65, ఇక్కడ ఏంటి 60 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65 ఫాల్స్ కండిషన్, అండ్ గ్రేడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, దిస్ ఈస్ ట్రూ కండిషన్. ఓకే, సో 60 గ్రేటర్ దెన్ 65 అండ్ ఆపరేషన్ విత్ 60 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. సో దిస్ ఈస్ ఫాల్స్ అండ్ ట్రూ. సో ఓవరాల్గా మనకి ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది అకార్డింగ్ టు ద ఎండ్ లాజిక్. సో ఇప్పుడు ఏంటి, ఈ కండిషన్ అంతా కూడా మనకి ఫాల్స్ కండిషన్ అయినప్పుడు డైరెక్ట్లీ మనకి ఏం చేస్తుంది, ఇండెంటేషన్లోకి వెళ్ళదు. ఇక ఇండెంటేషన్లో ఉన్న వాల్యూస్ అన్ని చూడదు. ఓకే,
సో డైరెక్ట్గా ఎల్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందో చూస్తుంది అవుట్ సైడ్. ఇక్కడ ఎలిఫ్ వచ్చింది. ఓకే, ఎక్కడైతే ఇఫ్ స్టార్ట్ అయిందో అట్ దట్ సేమ్ లైన్ ఎలిఫ్ ఉంది ఇక్కడ. సో ఈ వాల్యూని చెక్ చేస్తుంది, వెదర్ గ్రేడ్ ఈజ్ 100 ఆర్ గ్రేటర్ దెన్ 100, అంటే 60 ఈజ్ గ్రేటర్ దెన్ 100 చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఇది కూడా ఫాల్స్ కండిషన్. ఓకే, సో అది కూడా ఫాల్స్ అయినప్పుడు మనకి ప్రింట్ నెక్స్ట్ ఏంటి, ఈ ఫాల్స్ కండిషన్ డిలీట్ మీన్స్ 1, ఇది ఫాల్స్ అయింది కదా. ఇప్పుడు ఇది ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది, అంటే ఆ లైన్లో ఏది ఉందో అది చెక్ చేస్తుంది. సో దీంట్లో ఏముంది, ఫెయిలింగ్ గ్రేడ్ అని ఉంది. ఓకే, సో ఫెయిలింగ్ గ్రేడ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, లుక్ ఎట్ దిస్, ఫెయిలింగ్ గ్రేడ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో లెట్ మీ చేంజ్ దిస్ థింగ్. 70 తీసుకుంటున్నా నేను. దిస్ ఈస్ ద లాస్ట్ వన్, ఐ విల్ స్టాప్ ఆఫ్టర్ దిస్. సో 70 తీసుకొని రన్ చేసినప్పుడు ఏమవుతుంది, 70 గ్రేటర్ దెన్ 65, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, అండ్ గ్రేడ్ 70 లెస్ దెన్ 100, లెస్ దెన్ అది కూడా గ్రేటర్ దెన్ అది కూడా. సో దిస్ ఈస్ ట్రూ. బోత్ ఆర్ ట్రూ అయినప్పుడు మనకి ఓరల్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇది ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, ప్రింట్ దిస్ ఫంక్షన్. ఓకే, సో థింక్ పాసింగ్ గ్రేడ్ ఆఫ్ అండ్ ఈక్వల్ టు సంథింగ్ ఇట్ ఈస్ షోయింగ్ విత్ స్పేస్. సో ఇలా ప్రింట్ అయిన తర్వాత అగైన్ ఇండెంటేషన్లో ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. అగైన్ దిస్ ఇస్ నెస్టెడ్ ఇఫ్. ఇఫ్లో అగైన్ ఇఫ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది, గ్రేడ్ని చెక్ చేస్తున్నాం. 70 గ్రేటర్ దెన్ 90, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, ఎస్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న ఫంక్షన్ ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ ఏ ప్రింట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ ప్రింటింగ్ దిస్ వన్ అగైన్ ఏ విల్ ప్రింట్. ఓకే, సో ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ ఇవి చెక్ చేయదు ఇక. ఓకే, దీస్ ఆర్ వేస్ట్. సో మనకేమి ప్రింట్ అయింది, పాసింగ్ గ్రేడ్ ఆఫ్ సి ప్రింట్ అయింది ఇక్కడ. వై సి, హౌ మచ్ ఐ గివెన్ ద వాల్యూ ఆఫ్ గ్రేడ్ 70 కదా గ్రేడ్ వాల్యూ. సో ఆఫ్టర్ కండిషన్ ఎక్కడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో, సో సారీ ఇంతకుముందు నేను కండిషన్ ట్రూ అయితే మనకి ఏ ప్రింట్ అవుతుంది, బట్ కండిషన్ అనేది మనం 70 తీసుకున్నాం వాల్యూ. ఓకే, గ్రేడ్ వాల్యూ 70, అంటే ఇక్కడ ఫెయిల్ అయింది. ఇది ప్రింట్ అయిన తర్వాత 70 ఈజ్ గ్రేటర్ దెన్ 90, ఫెయిల్. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఈ కండిషన్ చెక్ చేస్తుంది. 70 ఈజ్ గ్రేటర్ దెన్ 80, అగైన్ ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే, నౌ అగైన్ దిస్ కండిషన్ చెక్ చేస్తుంది. గ్రేడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70, ఎస్ 70 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70, కండిషన్ ట్రూ. ఇక్కడ ట్రూ అయింది కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూ సి అనేది ప్రింట్ అయింది. ఓకే, అగైన్ అబ్జర్వ్ దిస్, ఇక్కడ ఎలా ప్రింట్ అయిందంటే పాసింగ్ గ్రేడ్ ఆఫ్ అని కొంచెం స్పేస్ వచ్చి సి వాల్యూ ప్రింట్ అయింది. ఓకే, దేర్ ఈజ్ ఎ స్పేస్ రైట్. సో ఇది ఎందుకు వచ్చింది అంటే, లెట్ మీ గో డౌన్. ఇక్కడ మనం ఇచ్చాను చూసావా, అండ్ ఈక్వల్ టు సమ్ స్పేస్. సో వీటి గురించి మనం ఇన్పుట్ అవుట్పుట్ క్లాస్లో చూసాం. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కామెంట్స్ లెక్చర్, ఐ డోంట్ నో విచ్ లెక్చర్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ లెక్చర్ నెంబర్ 3 or 4 ఐ థింక్. ఓకే, సో అక్కడ మనం ఎండ్ ఆపరేటరు, సెపరేటర్ ఆపరేటరు, పారామీటర్స్ ఇవి చూసాం. ఓకే, సో ఎండ్ ఈక్వల్ టు సమ్ స్పేస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వకుండా వాల్యూ అనేది ఇక్కడ అపెండ్ అవుతుంది దీనికి. ఇది ప్రింట్ అయిన తర్వాత విత్ స్పేస్ సెపరేషన్తోని ఈ సి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ హియర్ సెపరేటర్, ఇక్కడ స్పేస్కి బదులుగా నేను ఫర్ ఎగ్జాంపుల్ /n ఇచ్చా, అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వమని చెప్తున్నా. ఓకే, లెట్ మీ రన్ తీసుకో.
and see what will happen. ఇక్కడ ఏమైంది, సి వాల్యూ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది. ఇక్కడ ప్రింట్ అవ్వకుండా ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ లెక్చర్. ఓకే, టుడే అబౌట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో లూప్స్, కంట్రోల్ లూప్స్, ఫార్ లూప్ అండ్ వైల్ లూప్ అండ్ కంటిన్యూ అండ్ బ్రేక్ స్టేట్మెంట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్, and if you like the video, please subscribe and share to your friends. Okay, and next class lo kaludam, and bye bye. Let me stop